ఒరేయ్ ఆ ప్లగ్ క్లీన్ చేయాలరా. నేను చేయను, నీ స్కూటర్ నువ్వే చేసుకో. కొంచెం కూడా పెద్ద చిన్న మర్యాద లేకుండా పోయింది. చేరా. పెద్దవా సారీ. ఏంటండి పెద్దబాబు గారు? ఏంటి ఏంట చిన్న పిల్లలు మారుతి కార్లు వేసుకుని రయ్యమని స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఉన్నారు, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఈ డొక్కు స్కూటర్లు గంజిలంటే బాగు చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటానా? ఇలా రండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి 2 మారుతి కార్లు కొనిపెట్టమని అడగండి. నీకు పనే లేదా? కారు అడిగితే చెప్పు తీసుకొడతాడు ఆయన. వెళ్ళి పని చూసుకో. అంతేలేండి, ఆ పెద్ద ఆయనతో చెప్పేదో సాయం చేద్దాం అనుకున్నాను. ఏమి ఇష్టం. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మీ కొడుకులు మారుతి కారులో వెళితే మీ స్టేటస్ పెరుగుతుందని నేను రికమెండ్ చేస్తాను కదా, వెళ్ళండి. ఇదిగో కనకరావు, పాపం పసిపిల్లలకి మారుతి కారు కొనిపెట్టమని నువ్వే మాట చెప్పరాదు? అయ్యో నేను చెప్తే బాగుండదయ్యా, నా మాట నమ్మడు. ముందు మీరు వెళ్ళండి, ఆ తర్వాత కదా నేను నడుపుతాను కదా, వెళ్ళండి. ఏరా వద్దురా. అదే చెప్తే అర్థం కాదు, కుర్ర బుద్ధులు మీరేను. వెళ్ళండి వెళ్ళండి చెప్తా. నానా మీరు ఇంకా వెళ్ళా? మిమ్మల్ని ఒకటి అడుగుదామని. ఏమిటది? అది చెప్పండి. మారుతి సైకిల్. సైకిల్ మారుతి మారుతి కారు కొనిపెట్టమని. ఏమిటి మారుతి కారా? ఏం మారుతి కార్ అంటే మార్కెట్ లో దొరికే తొక్కుళ్ళు అనుకున్నారా? ఈజీగా కొనుక్కు నోట్ వేసుకోవడానికి ఏం పిచ్చ పిచ్చగా ఉందా? కనకరావు, అయ్యా వీళ్ళకి మారుతి కార్ అడగమని నువ్వేనా సలహా ఇచ్చింది? అయ్యో ఆ విషయం నేను ఎందుకు చెప్తానండి? పైగా మీ విషయం తెలిసి కూడా నేను ఎలాంటి సలహా ఇస్తానా? మారుతి కార్ అంటే మామిడి పండు చీకు తింటానికి, అడగొద్దు అడిగితే చెప్పుచ్చు కొడతానని కూడా చెప్పారండి. నీ పని చూసుకొని నన్ను మెడబట్టు గెట్టేసి వీళ్ళకి పరిగెట్టుకుంటూ వచ్చారండి. నాకేం తెలియదండి. నిన్ను అది కాదు నాన్న, స్కూటర్లో వెళ్తే యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగి మాకేమైనా అయితే ఆ విషయం కూడా చెప్పారండి. స్కూటర్ యాక్సిడెంట్ అయితే ఏ కాలో చేయో పోతుంది, కార్ యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో పాటు ₹1,00,000 కారు కూడా పోతుందని చెప్పారండి. నా మాట వింటారండి బాబు? కరెక్ట్. ఇక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏదైనా గడ్డి పెట్టి నువ్వు ఆఫీసు రా. మేము తర్వాత పంపిస్తాను నాన్న. మీ పని చూసి పంపిస్తాను. అమ్మో అమ్మో అమ్మా అమ్మా, ఆ మారుతి కారు గొడవ నీకెందుకురా చచ్చినోడా? నాగమత్త నాగమత్త నాగమత్త! ఏంట్రా అడావిడే? అలాగా ఉంటే రారా, చంపేస్తాను. తమ్ముంటే రారా, పొచ్చి పారేస్తాను. నువ్వు ఉండవయ్యా బాబు. ఇందాకటి నుంచి అతను పొడి చేస్తాను చంపేస్తానంటే మధ్యలో నువ్వు వస్తావేంటి? అయ్యా ఒక్కసారి అతను పొడిస్తే చూసేసి వెళ్ళిపోతాను. వెళ్ళి పొడవయ్యా, వెళ్ళు. అయ్యో అతను మగాడు కాడు, రాడు. నువ్వే మగాడివి, నువ్వు వెళ్ళి ముందు పొడు పొడు. ముందు నేను పొడవాలి. కోరిక తీరకుండానే పోయింది. ఏమిటి పొడవటం చంపడం అంటే తమాషాగా ఉందా నీకు? అది కాదు కానిస్టేబుల్ గారు, నాకు జీవితంలో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి కోడి గుడ్డు పెడుతూ ఉండగా చూడటం, రెండోది మనిషి కత్తితో పుడుస్తూ ఉండగా చూడటం. ఇవేం దిక్కుమాలిన కోరికలమ్మా? ఆ కోరికలు ఎందుకు కలిగాయో నాకే తెలియదు బాబు. స్టేషన్కి వస్తే ఎందుకు కలిగాయో ఇన్స్పెక్టర్ గారు చెబుతారు, పద. ఎందుకు? ఆయన ఏమన్నా గుడ్డు పెడతాడా లేకపోతే కత్తితో పొడుస్తాడా? చాలే పోవయ్య, పెద్ద చెప్పొచ్చావు నువ్వు పొడిచేవాళ్ళగా. ఏంటి బండి మంచి హుషారుగా ఉంది? అయ్యగారు పోయారు. అయ్యగారు పోయారా? ఓసి పిచ్చి మొహం, పోవడం అంటే బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇల్లంతా మందే. చివురుకో, అయ్యగారు వచ్చేస్తే? అయ్యగారు లేరు, కోయగారు లేరు. ఇప్పుడు ఇంట్లో మనవే అయ్యగారు, నువ్వే అమ్మగారు. చిలిపి. ఏంటి చిలిపి? సుబ్బులు, పెద్ద పూరి లాంటి నీ ఫేసు, చిల్లుగారెలు లాంటి నీ కళ్ళు, చేకోడి లాంటి నీ చెవులు. సుబ్బులు, ఇగో సుబ్బులు కూరగాయలు కోసిమంటావా? ఏంటి కోసేది? అక్కడ పెట్టు. ఈ ₹10 తీసుకెళ్ళి ఏనుగు గుడ్లు తీసుకురా. అలాగేనండి. కరెక్ట్ టైంకి వస్తాడు. సుబ్బులు, పేడ సిబ్బి లాంటి నీ ఫేసు, చిల్లుగారి లాంటి నీ కళ్ళు, చేగోడి లాంటి నీ చెవులు. శంకరరావు గారు, ఫ్యాన్సీ షాప్ లో తెమ్మంటారా, కిరాణా కొట్లో తెమ్మంటారా? మంగళ షాప్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్తావు? కిరాణా షాప్ లోనో ఫ్యాన్సీ షాప్ లోనో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురా. సుబ్బులు, పెద్ద పూరి లాంటి నీ ఫేసు, టీం లాంటి నీ కళ్ళు, ట్రియం లాంటి నీ చెవులు. ఏమండి, అబిడ్స్ నుంచి తెమ్మంటారా, అమీర్పేట నుంచి తెమ్మంటారా?
సనత్ నగర్ నుంచి తేరా అరే అరగంట లోపు వచ్చి ఏమండి అబీడ్స్ నుంచి తానా అమీర్పేట నుంచి తానా కిరాణా కొట్లో నుంచి తానా ఫ్యాన్సీ షాప్ నుంచి తానా నా పిండాకు నుంచి తానా అని వాగావంటే నీ తలకాయ పుత్తకాయ పగలగొట్టినట్టు పగలగొడతా పెద్ద ఫేసు పుత్తకాయ ఫేసు నువ్వు సుబ్బి పెద్ద పూరి లాంటి నీ ఫేసు చిల్లుగారు లాంటి నీ కళ్ళు చేగోడి లాంటి నీ చెవులు కనకారావు ఏమయ్యా ఎంతసేపు ఆ 3 మాటలేనా అంతకని ఏం చేత కదా నీకు నేనైతే ఏం చేసేవాడినో తెలుసా నువ్వు ఉండవే ఏం చేసేవాడురా ఏం చేసేవాడురా ఏం చేసేవాడినా నువ్వు లేకపోతే చెప్పేవాడిని